హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా ఐడియాస్ ఉంటే చెప్పమని అంటున్నారు కదా! సో, రీసెంట్‌గా మనకి కేంద్ర ప్రభుత్వం ఒక పథకం అయితే రిలీజ్ చేసిందండి. సో, ప్రతి ఆడవాళ్ళకు ఎంతో ఉపయోగకరమైనవి. సో, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనకి ఎల్ఐసి బీమా సఖీ యోజన అండి. ఈ స్కీమ్ అంటే మనకు అప్లై చేసుకున్నట్లయితే ప్రతి నెల 7,000 శాలరీ ప్లస్ కమిషన్ వస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎట్లా అనేది క్లియర్‌గా వీడియో చేస్తున్నాను మీ అందరి కోసము. సో, దీనికి క్వాలిఫికేషన్ అయితే 10th పాస్ అయ్యి ఉండాలండి. ఎవరైతే 10th పాస్ అయ్యి ఉంటారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇదేమంటే మీరు పార్ట్ టైమ్ అయినా చేసుకోవచ్చు, లేదా ఫుల్ టైమ్‌గా కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు స్టార్ట్ చేశారంటే మన మోడీ గారండి, ప్రధానమంత్రి మోడీ గారి చేతి మీద ఈ నెల అంటే డిసెంబర్ 9, 2024న స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్‌కి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్తాను. ఇది ఓన్లీ ఫర్ లేడీస్ అండి. ఆడవాళ్ళు ఇంటి నుంచే చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అనమాట. ఎవ్వరైనా చేసుకోవచ్చు. విలేజ్‌లో ఉన్న వాళ్ళైనా, లేదా టౌన్‌లో ఉన్న వాళ్ళైనా, సిటీస్‌లో ఉన్న వాళ్ళైనా ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాసు పాస్ అయ్యి ఉండాలి. లేదా కొంతమంది ఇంటర్ డిస్కంటిన్యూ అయ్యి ఉంటారు, లేదా డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యి ఉంటారు. ఎవరైనా కూడా అప్లై చేసుకోండి. మీ దగ్గర 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటే చాలు. సో, ఇదేమంటే మీరు ఎవరిని కలవాలి అంటే మనకి ఎల్ఐసి మీకు నియర్ బై ఉన్నటువంటి ఎల్ఐసి ఆఫీస్‌కి వెళ్లారంటే అక్కడ డీఓ ఉంటారు. డెవలప్‌మెంట్ ఆఫీసర్ అని ఉంటారండి. మీరు ఎవరినైనా కలిసి వాళ్ళ త్రూ మీరు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళే అన్నీ మీకు చెప్తారండి ఎట్లా ఏంటనేది. సో, మీకు వన్స్ మీరు ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది. ఐఆర్‌డీఐకి మనకొక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 50 మార్క్స్‌కి కండక్ట్ చేస్తారండి. సో, తెలుగులోనూ ఉంటుంది, ఇంగ్లీష్‌లోనూ ఉంటుంది. సో, అవన్నీ కూడా నేను పార్ట్ 2లో చెప్తాను. బట్ ఇది ఏంటి వివరాలనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఆ తర్వాత ట్రైనింగ్ ఇస్తారండి. ఎగ్జామ్‌కి ముందు కూడా ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత అందులో కనుక మీరు పాస్ అయితే, పాస్ మార్క్స్ కూడా జస్ట్ 15 వస్తే చాలండి. 50 మార్కులకి 15 మార్క్స్ వస్తే జస్ట్ మీరు పాస్ అయినట్టు. పాస్ అయిన తర్వాత మీకు ఒక ఏజెంట్ కోడ్ వస్తుంది. సో, అంటే మీరు ఎల్ఐసి ఏజెంట్‌గా వర్క్ చేస్తారనమాట. ఇదేమంటే మీకేమేమి కావాలి అంటే ఇక్కడ మీకు వన్స్ మీరు ఏజెంట్‌గా సెలెక్ట్ అయిన తర్వాత మీ బ్యాంక్ పాస్‌బుక్కు, అంటే అకౌంట్ నంబరు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, మీ స్మాల్ సైజ్ ఫోటో అంటే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో లాంటివన్నీ సబ్మిట్ చేయాలి. మనం అప్లై చేసే ముందే ఇవన్నీ కూడా తీసుకుంటారు. నెక్స్ట్ ఇందులో మనం ఏం చేయాలి అంటే కస్టమర్స్‌కి ఇప్పుడు మనకి ఆల్రెడీ నేను చాలా వీడియోస్‌లో మీకు చెప్పుంటాను కదండీ! ఒక టర్మ్ పాలిసీ తీసుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, టోటల్ ఫ్యామిలీ కవర్ అయ్యే విధంగా తీసుకోండి. ఇవాళ రోజు అంటే ఇప్పుడున్న రోజుల్లో ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయో ఏంటో చెప్పలేం. సో, అవన్నీ కూడా వేలలో, లక్షల్లో పోయే పని కాబట్టి స్కీమ్స్ తీసుకోండి. ఏదో ఒక టర్మ్ పాలిసీ తీసుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్తున్నాను కదా! అలాంటిదే మనం ఎవరైతే తీసుకొని ఉండరో అంటే దీని మీద అవగాహన లేక చాలామంది తీసుకొని ఉండరు. అలాంటి మన రకరకాల పాలిసీస్ ఉంటాయి. ఎల్ఐసీలో ఏవైతే మంచి బెస్ట్ పాలిసీస్ ఉంటాయో అవన్నీ మనం ఫోన్ త్రూ గానీ లేదా డైరెక్ట్‌గా అంటే మీ సర్కిల్‌లో ఫ్రెండ్సో లేదా రిలేటివ్సో అంటే మీకు కొంచెం మాట్లాడే టాలెంట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు ఈజీగా చేయొచ్చు. సో, ఈ రకరకాల పాలిసీస్ మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి సంవత్సరానికి ఒక 2 పాలిసీలు తీయించాలి. ఇలా ఉంటుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఏమంటే ఫస్టొచ్చి మొదటి 1 ఇయర్ మీరు ఏజెంట్‌గా సెలెక్ట్ అయిన తర్వాత అంటే ఎగ్జామ్ పాస్ అయ్యి 1 ఇయరు మీకు ఎవ్రీ మంత్ 7,000 పర్ మంత్ స్టైఫండ్ వస్తుంది. ఈ స్టైఫండ్ ప్లస్ కమిషన్ కూడా ఉంటుంది. ఈ విధంగా మీరు ఒక 12 మంత్స్ అంటే 1 ఇయర్ పాటు 7,000 పర్ మంత్ స్టైఫండ్ ప్లస్ కమిషన్ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్ కంటిన్యూ అవుతున్నప్పుడు మనకు ప్రతి నెల రూ. 6,000 స్టైఫండ్ వస్తుంది ప్లస్ కమిషన్. నెక్స్ట్ థర్డ్ ఇయర్ రూ. 5,000 పర్ మంత్ స్టైఫండ్ వస్తుంది ప్లస్ కమిషన్. అంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ ఏంటి అని మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. అది కూడా మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటే మనకి స్టైఫండ్ లాంటిదైతే ఏమీ రాదు. ఇక్కడ ఒక ఎగ్జామ్ జరుగుతుంది. అంటే మొత్తం ఈ 3 సంవత్సరాల్లో మీకు ట్రైనింగ్ పీరియడ్‌లో తర్వాత ప్రాక్టికల్‌గా అన్నీ నేర్చుకుంటారు. స్కీమ్స్ రకరకాల పాలిసీస్ అన్నీ కూడా నేర్చుకుంటారు కదా! సో, ఇక్కడేమంటే ఐఆర్‌డీఐ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఇందులో గనక మనం పాస్ అయితే అంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ పర్మనెంట్‌గా మనకి ఎల్ఐసి ఏజెంట్ అనేది మనం
రిక్రూట్ అయినట్టు. అంటే ఇప్పుడు 3 ఇయర్స్ అనేది మనకి చేసుకుంటూ పోతాము. ఎవ్రీ మంత్ ఒక 2 పాలిసీస్ లెక్కన 12 నెలలకి అంటే ఏడాదికి 24 పాలిసీలు చేసుకుంటూ పోతే స్టైఫండ్‌తో పాటు కమిషన్ వస్తుంది. 3 ఏళ్ల తర్వాత స్టైఫండ్ ఉండదు. ఈ ఎగ్జామ్ కనుక మీరు పాస్ అయ్యారంటే పర్మనెంట్ ఎల్ఐసి ఏజెంట్ అవుతారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఇన్ కేస్ మీలో 10థ్ మాత్రమే కాకుండా గ్రాడ్యుయేట్ పాస్ అయిన వాళ్ళు, పీజీ పాస్ అయిన వాళ్ళు ఇలా ఉంటారు కదా! అంటే మీకు క్వాలిఫికేషన్ ఎక్కువే ఉంది అనుకున్నప్పుడు, సో ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ ఉన్నారు. బీఏ, బీఎస్సీ, బీకామ్ ఏదో ఒక డిగ్రీ ఉన్నారు. లేదా హైయర్ స్టడీస్ ఉన్నా కూడా ఈ ఐఆర్‌డీఏఐ ఎగ్జామ్ పాస్ అయినట్లయితే మీకు ప్రమోషన్స్ కూడా ఉంటాయి. అంటే ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్‌గా కూడా మీకు ఈ పర్మనెంట్ అనేది జాబ్ అనేది పర్మనెంట్‌గా తీసుకోవచ్చు. అంటే ఈ ఎగ్జామ్ అయితే పాస్ అవ్వాలి ఆఫ్టర్ ఐఆర్‌డీఏఐ. ఓకేనా? ఇట్లా ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఇప్పుడు మనం ఏదైతే అప్రోచ్ అయ్యామో అప్లై చేయడానికి, అలాంటి మీకు కూడా ఒక పోస్ట్ అనమాట. సో ఇదే అండి. ఇకపోతే ఎలిజిబిలిటీ చూద్దాము. ఇది ఎవరెవరు ఎలిజిబిలిటీ అవుతారంటే ఓన్లీ ఫర్ ఉమెన్ అండి. ఆడవాళ్లకు మాత్రమే. ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు కూడా ఎవరైనా కూడా 10థ్ పాస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా 10థ్ అయితే పాస్ అయి ఉండాలి. 10థ్ ఫెయిల్ అయిన వాళ్ళైతే అప్లై చేయడానికి లేదు. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఇందులో ఫస్ట్ 1 ఇయర్ మనం 12 నెలల్లో 24 పాలసీలు చేసుకున్నట్లయితే, అంటే నెలకు 2 పాలసీలు చేయగలిగితే మనకి 7,000 స్టైఫండు ప్లస్ కమిషన్ 48,000 కమిషన్ వస్తుంది మొదటి సంవత్సరం. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ ఇయర్ కూడా మనం కంటిన్యూ చేస్తూ పోతే, ఉదాహరణకి మీరు పాలసీలు చేయిస్తూ ఉంటారు కదా. ఉదాహరణకి ఒక 100 పాలసీలు చేశారనుకోండి. నెక్స్ట్ సెకండ్ ఇయర్‌కి అందులో 65% మంది మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. ఎలాగూ పాలసీ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా రెన్యువల్ చేసుకుంటారు. బట్ మనం వాళ్ళకి ఒకసారి రిమైండ్ చేసి మళ్ళీ రెన్యువల్ చేయించామనుకోండి. సో అక్కడ ఏమంటే మళ్ళీ మీకు 6,000 పర్ మంత్ స్టైఫండ్ వస్తుంది. ప్లస్ కమిషన్. దీంతో పాటు మనకు ఆల్రెడీ ఇవన్నీ ఎట్లా ఏంటనేది మీకేం డౌట్ వద్దండి. మనకు మంచిగా ట్రైనింగ్ అయితే ఇస్తారు. నో ప్రాబ్లమ్. సో ఇట్లా 3 ఇయర్స్ మనం ఓల్డ్ పాలసీస్‌కి రెన్యువల్ అంటే వాళ్ళకి రిమైండ్ చేసి రెన్యువల్ చేయించడంతో పాటు కొత్త పాలసీలు చేసుకుంటూ ఉన్నట్లయితే స్టైఫండ్ ప్లస్ కమిషన్ అయితే పొందుతాము. సో ఇంకా వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చూద్దామండి. ఇది మీ ఇంట్లో ఎవరైనా కనుక ఆల్రెడీ ఎల్ఐసి ఏజెంట్ ఉన్నా, లేదా పర్మనెంట్ ఎల్ఐసి ఎంప్లాయీ మీ ఇంట్లో ఎవరైతే ఉంటారో అలా ఎవరైనా ఉంటే ఇంకా మీరు అప్లై చేయడానికి లేదు. అంట్లో ఆల్రెడీ ఉంటే. నెక్స్ట్ ఏజ్ ప్రూఫ్ అంటే మీకు ఆధార్ కార్డ్ కానీ, లేదా ఏజ్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డే మనకి ఇంపార్టెంట్. సో కంపల్సరీగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. నెక్స్ట్ మీరు గ్రాడ్యుయేట్ చేసుంటే లేదా పీజీ చేసుంటే కంపల్సరీగా డిగ్రీ సర్టిఫికేట్ అనేది అంటే జిరాక్స్ కాపీ అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డు ఇవ్వాలి. ఇది ఎట్లా అప్లై చేసుకోవచ్చు అంటే ఆన్లైన్‌లో డైరెక్ట్‌గా మనమే యాప్ త్రూ అప్లై చేసుకోవచ్చండి. లేదు అట్లా మీకు తెలియదు అనుకుంటే నేరుగా మీకు నియర్ బై ఉన్నటువంటి ఎల్ఐసి ఆఫీస్‌కి వెళ్ళి అక్కడ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు. సో వారిని కలవండి. సో వాళ్ళు సో అండ్ సో మీకు ఏమేమి కావాలి, ఏమేమి తీసుకురావాలనేది చెప్తారు. 500 అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మీకు వాళ్ళు అన్నీ హెల్ప్ చేస్తారు. అప్లై చేస్తారు మీ తరపునే వాళ్ళు. సో ఇన్‌స్ట్రక్షన్స్, ట్రైనింగ్ అంతా కూడా మనకి డెవలప్మెంట్ ఆఫీసర్ గారే అన్నీ చెప్తారు. ఓకేనా? మీరు ఈ 3 ఇయర్స్‌లో అంటే ఈ 3 ఇయర్స్‌లో మీరు ఎంత ఎర్నింగ్స్ చేసుకోవచ్చో కూడా చూద్దామండి. ఫస్ట్ ఇయర్ మనం ఎవ్రీ మంత్ స్టైఫండ్ కింద 7,000 ఎర్నింగ్ చేస్తాము. సో అది 84,000 ప్లస్ మనకి 2 పాలసీస్ ఎవ్రీ మంత్ చేస్తాం కదా. సో అట్లా 1 ఇయర్ మనం కంటిన్యూ చేస్తే 48,000 రూపీస్ కమిషన్ వస్తుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్ 6,000 చొప్పున పర్ మంత్ మనకి స్టైఫండ్ వస్తుంది. అది 72,000 సెకండ్ ఇయర్ ఎర్నింగ్స్ చేస్తాము. థర్డ్ ఇయర్ 5,000 చొప్పున 60,000 ఎర్నింగ్స్ చేస్తాం. సో టోటల్‌గా 2,64,000 రూపాయలైతే మనం ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. మీకు టాలెంట్ ఉంటే గనక ఖచ్చితంగా మాట్లాడి చక్కగా అట్రాక్ట్ చేసి కస్టమర్స్‌ని అంటే ఇక్కడ ఏమి లేదండి. పాలసీ, టర్మ్ పాలసీ కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అంటే ఇది ఆల్రెడీ చాలామంది ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. మనకేమి వర్కౌట్ అవుతుంది అని అనుకోకండి. ఎందుకంటే లేడీస్ చక్కగా మాట్లాడగలుగుతారు. ఒకటి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఒక టర్మ్ పాలసీ ఉండాలండి. సో అది అవేర్‌నెస్ లేని వాళ్ళు పల్లెల్లో చాలామంది ఉంటారండి రూరల్ ఏరియాస్‌లో. అలాంటి వాళ్ళకి మనం ఎక్స్‌ప్లెయిన్ చెయ్యాలి. సో హెల్త్ కాన్షియస్
చెప్పాలి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాలి. ఒక టర్మ్ పాలసీ ఉంటే కుటుంబం గబుక్కున ఏదైనా ఒక రిస్క్ జరిగితే వీధిలో పడకుండా ఉండాలంటే ఇట్లాంటిది ఒకటి తీసుకోమని వాళ్ళకి మనం అవేర్నెస్ చేయాలి. ఆల్రెడీ టౌన్‌లో, సిటీస్‌లో ఉన్న వాళ్ళకి దీని మీద కొంత అవగాహన అయితే ఉంటుంది. బట్ మనం చేసుకొని వాళ్ళు చాలామంది ఉంటారు కేర్‌లెస్‌గా. తర్వాత చూద్దాంలే, నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అట్లా ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి చక్కగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసి టర్మ్ పాలసీ తీయించగలిగితే వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్లు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చక్కగా ఒక సంవత్సరానికి ఒక 10,000, 15,000, 20,000 కట్టుకుంటారే అనుకోండి. వాళ్ళ జీవితానికి ఒక భరోసానే కదండీ ఎల్ఐసి అనేది. కాబట్టి ఇదేమీ మనకి ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయితే కాదు కాబట్టి హ్యాపీగా, బిందాస్‌గా మనం చక్కగా అవతల వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. కొంచెం మాట్లాడే టాలెంట్ ఉంది అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు 10th పాస్ అయ్యి ఉంటే ఈ ఫెసిలిటీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ చేత మన రీసెంట్‌గా మన మోడీ గారు ఇంట్రొడ్యూస్ చేశారు. బీమా సఖీ యోజన. సో, ఒకసారి దీనికి యాప్ కూడా మీరు ఎగ్జామ్ ఏం పాస్ అంటే ఎగ్జామ్ ఉంది అంటే చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. తెలుగులో ఉంటుందండి. ఒక 1 వీక్ ఆర్ 5 డేస్ మీరు చదువుకున్నా కూడా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో, నేనేమంటే నెక్స్ట్ పార్ట్ 2లో దీనికి సంబంధించి యాప్‌లో ఎట్లా ఉంటాయి, ఒక యాప్ ఉందండి దీనికి. నేనది అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో కమెంట్స్ చేయండి. ఆ యాప్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి, యాప్‌లో ఎగ్జామ్స్ ఎట్లా అటెంప్ట్ చేయాలి, అంటే మీకు ట్రైనింగ్ అవ్వడానికి. ఆల్రెడీ మీకు ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మీరే ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక 17-20 పేపర్స్ ఉంటాయి. అవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తెలుగు కానీ లేదా ఇంగ్లీష్ కానీ మీకు ఈజీగానే ఉంటుంది. అంటే ఇప్పుడు 10th పాస్ అయిన వాళ్ళు, హైయర్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు తెలుగు సెలెక్ట్ చేసుకోండి, బాగుంటుంది. సో, మీకు ఒక 20 అట్లా ప్రాక్టీస్ చేసుకోండి. 20 ఎక్సర్‌సైజులు ఉంటాయి వాటిలో. 50 మార్క్స్‌కి ఉంటుంది. ఆ యాప్ నేను తర్వాత చెప్తాను సెకండ్ పార్ట్‌లో. తర్వాత ఇంకొకటి మాక్ టెస్ట్ అని ఉంటుంది. అవన్నీ మీరు ప్రాక్టీస్ చేసేసారంటే మాక్ టెస్ట్‌కెళ్లారంటే అది ఎగ్జామ్ లాగా తీసుకుంటుంది. అంటే ఇంట్లో మీరే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో చెక్ చేసుకోవచ్చు. అది కూడా అటెంప్ట్ చేస్తా వచ్చారంటే ఫోన్‌లోనే అండి, యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. మీకు 50 మార్క్స్‌కి మనకి 60 సెకండ్స్ ఉంటుంది. అవన్నీ కూడా నేను సెకండ్ పార్ట్‌లో చెప్తాను డీటెయిల్‌గా. ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వెంటనే మీకు నియర్ బై మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎల్ఐసి ఆఫీస్‌కి వెళ్లి 10th పాస్ అయ్యి ఉంటే సో, ఆధార్ కార్డు, ఒక ఫోటో, ₹500 అప్లికేషన్ ఫీజు, 10th మార్క్ లిస్ట్ జిరాక్స్ ఇవి తీసుకెళ్ళండి. మీకు ఆ డెవలప్‌మెంట్ ఆఫీసర్ గారే అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు క్లియర్‌గా. ఒకరోజు మీకు 1 అవర్ ఎగ్జామ్ ఉంటుందండి. ఏ రోజు ఎక్కడికి రావాలి అనేది చెప్తారు. మాక్సిమం ఎల్ఐసి ఆఫీస్‌లోనే మీకు ఎగ్జామ్ గూడా కండక్ట్ చేస్తారు. ట్యాబ్ ఇస్తారు. ఆ ట్యాబ్‌లో అంటే ఆన్‌లైన్‌లో మనకు టైం స్టార్ట్ అవుతుంది. 60 నిమిషాల టైంలో 50 బిట్స్ ఆన్సర్ చేయాలి. ఈజీగా చేయొచ్చు. జస్ట్ 15 మార్క్స్ వచ్చినా కూడా పాస్ అనమాట. సో, ఇట్లా తిరుపతిలో అయితే చాలామంది రాసారండి ఎగ్జామ్ మొన్న. నిన్న రాసారు. అంటే బ్యాచ్ వైస్‌గా రాసారు. సో, ఇన్ఫర్మేషన్ మీ అందరికి యూజ్ అవుతుందని చెప్పి నేనిచ్చాను. ఇంకా కూడా ఎప్పటి వరకు ఉందనేది నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు కానీ మార్చ్ వరకు ఉందన్నారు. బట్ మార్చ్ వరకు కూడా ఉందో లేదో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఆహ్, నేను చేస్తాను, నేను అటెంప్ట్ చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వెంటనే వెళ్లి ఎల్ఐసి ఆఫీస్‌లో వెళ్లి కలవండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థాంక్ యూ. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. మరొక విషయం అండి. మీరు ఇది ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఓన్లీ ఆడవాళ్ళకే గనక, అందులోనూ 18 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. 10th పాస్ అయ్యి ఉండాలి. సో, ఎవరైనా 10th పాస్ అయ్యి ఉంటే వాళ్ళకి తెలియకపోతే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ. బాయ్ అండి.